నెక్స్ట్ వన్ 22. వాట్ ఈజ్ వాటర్ షెడ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్? మరి వాటర్ షెడ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? వాటర్ షెడ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అంటే ఏంది? ఏ ప్రాజెక్ట్ టు మేనేజ్డ్ ల్యాండ్ అండ్ వాటర్ రీసోర్సెస్ లైక్ బిల్డింగ్ బర్న్స్, చెక్ డ్యామ్స్, ప్లాంటింగ్ ఆఫ్ వెజిటేషన్ టు కన్జర్వ్ వాటర్ అండ్ రీఛార్జ్ గ్రౌండ్ వాటర్. అంటే భూమిలోనికి గ్రౌండ్ వాటర్ పెంచడం కోసము భూమిలోనికి గ్రౌండ్ వాటర్ పెంచడం కోసము ఒక ప్రాంతంలో నీరు నేలను రక్షించడం కోసం చెక్ డ్యామ్లను కడతాము. అదేవిధంగా గట్లు వేస్తాము. మొక్కలను పెంచడానికి ఉపయోగిస్తాము. మొక్కలను పెంచడం నిర్వహణ చేయడము జరుగుతుంది. అవన్నీ కూడా వాటర్ షెడ్ యొక్క డెవలప్మెంట్ ప్రాజెక్ట్లో ఉంటాయి. దేనికోసము? ల్యాండ్ అండ్ వాటర్ రీసోర్సెస్ని పెంచడం కోసము. ల్యాండ్ అండ్ వాటర్ రీసోర్సెస్ని పెంచడం అంటే ఏంది? ఆనకట్టలు లాంటివి కట్టాలి, చెక్ డ్యామ్స్ కట్టాలి, అదేవిధంగా మొక్కలను పెంచాలి. సో టు కన్జర్వ్ వాటర్ రీఛార్జ్ని పెంచడం కోసము ఇవన్నీ పనులు మనం చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 23 క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ గ్రౌండ్ వాటర్ కన్సిడర్ ఏ కామన్ రీసోర్స్? సో ఈ గ్రౌండ్ వాటర్ని ఒక దాన్ని ఏమంటారు? అందరి ఉమ్మడి ఆస్తిగా కామన్ రిసోర్స్ అందరి యొక్క భూగర్భ జలాన్ని అందరి ఉమ్మడి ఆస్తి అని ఎందుకంటారు అంటున్నారు. బికాజ్ ఇట్ బిలాంగ్స్ టు ఆల్ పీపుల్ ఆఫ్ కమ్యూనిటీ అండ్ నాట్ జస్ట్ దోస్ హూ ఓన్ ల్యాండ్ అబౌవ్ ఆక్విఫెర్. సో భూమి లోపల నిల్వ ఉన్న నీరు నిల్వ ఉన్న ప్లేస్ని ఏమంటారు? ఆక్విఫెర్ అంటారు. ఈ భూమి లోపల నిల్వ ఉంది కదా, ఈ పైన ఉన్న భూమిదే, ఈ వ్యక్తిదే ఈ నీరు అనడానికి వీల్లేదు. అందరికీ సంబంధించింది. అందరికీ భూమి లోపల ఉన్న నీరు అందరికీ చెందుతుంది. భూమి పైన ఉన్న హక్కు ఉన్న ఒక్కరికే సొంతం కాదు. కాబట్టి ఇది అందరికీ చెందుతుంది. సో ఇట్ బిలాంగ్స్ టు పీపుల్ ఆఫ్ కమ్యూనిటీ, అందరికీ చెందుతుంది. నాట్ జస్ట్ హూ ఓన్ ద ల్యాండ్ అన్న నీరు అంటే వాటి యొక్క భూమి పైన హక్కు ఉన్న వారికి మాత్రమే కాదు, అందరికీ చెందుతుంది. కాబట్టి దాన్ని ఏమంటారు? కామన్ రీసోర్స్ అంటారు. ఏమంటారు? కామన్ రీసోర్స్. 24th క్వశ్చన్. వాట్ హ్యాపెన్స్ వెన్ ఓన్లీ ఏ ఫ్యూ పీపుల్ ఓవర్ ఎక్స్ప్లాయిటెడ్ గ్రౌండ్ వాటర్? సో ఏమంటున్నాడు? సో బాధ్యత లేకుండా కొద్ది మంది మాత్రమే భూగర్భ జలాలను విపరీతంగా వాడితే ఏమవుతుంది? నియర్ బై వెల్స్ మే డ్రై అప్ అండ్ ఓవరాల్ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ డ్రాప్. సో ఏమవుతుందట? దీనివలన నీటి మట్టం ఇంకా లోతుకు పడిపోయి తక్కువ లోతు ఉన్న బావులన్నీ ఎండిపోవడం జరుగుతుంది. ఏమవుతుంది? ఎండిపోవడం జరుగుతుంది అనేది మనము గుర్తుంచుకోవాలి. నెక్స్ట్